హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 54వ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోనున్నారు కదా. మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ జరుపుకునే సెకండ్ బర్త్డే కావడంతో అభిమానులు ఇప్పుడు గత సంవత్సరం కంటే పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి పవన్ సినిమాలను రీ రిలీజ్ ప్లాన్ కూడా చేస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజులు వచ్చినప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటం టాలీవుడ్ లో ఇప్పుడైతే ట్రెండ్ గా మారిపోయింది కదా. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా అతడు 4K చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని బీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు రెడీ అయిపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తమ్ముడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో పాటుగా మరో పవన్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి కూడా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో జల్సా కూడా ఒకటి. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అంటే సెప్టెంబర్ 2వ తేదీన అభిమానులకు డబుల్ ట్రీట్ అన్నమాట. కాకపోతే ఒకే రోజు 2 సినిమాలను విడుదల చేయడం వల్ల దేనికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావని ఓ వర్గం ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో కాస్త బిజీ అయిపోయిన తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించలేదు. 100 కోట్ల రూపాయలు షేర్ లేని హీరో అంటూ ఈ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా మీడియాలో నిత్యం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్నో హోప్స్ పెట్టుకున్న హరిహర వీరమల్లు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మారింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిలాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓజీ మూవీపై బోలెడని ఆశలు పెట్టుకున్నారు పవర్ స్టార్ అభిమానులు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం దసరాకి విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఓజీ. ఇంకో పక్క హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. సో సెప్టెంబర్ 2కి ఈ 2 సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రాబోతున్నాయి.